హలో అండి. తెలుసుకో ట్రేడర్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈ వీడియోలో నేను బిగినర్స్‌కి యూజ్ అయ్యే ఒక సింపుల్ స్ట్రాటజీ గురించి నేను మాట్లాడబోతున్నానండి. సో, అదేంటంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అనమాట. సో, క్రాస్ ఓవర్ స్ట్రాటజీస్ ఉంటాయి. దాంట్లో అలాగే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని స్ట్రాటజీస్ అయితే ఉంటాయండి. సో, దాంట్లో నేను చెప్పబోయేది వచ్చేసి క్రాస్ ఓవర్‌కి సంబంధించిన స్ట్రాటజీ అయితే కాదండి. సో, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్‌కి సంబంధించిన ఒక సింపుల్ స్ట్రాటజీ అనమాట. సో, ఇది ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్గా బై అండ్ సెల్ చెప్తుంది. కాకపోతే అది మీరైతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. సో, దీంట్లో 2 ఇండికేటర్స్ వస్తాయి. సో, 2 మూవింగ్ యావరేజెస్ అయితే వస్తాయండి. సో, మనం ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్ తీసుకుంటున్నాము. సో, కొంతమంది సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటారు. సో, నేనైతే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని అయితే తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇది బిగినర్స్‌కి ఎవరైతే ఇంట్రాడేలో స్ట్రాటజీ చెప్పండి అంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నానండి. బట్ ఇదైతే బేసిక్ స్ట్రాటజీ అండి. సో, ఎవరు ఒక స్ట్రాటజీ పట్టుకుంటే ఇంట్రాడేలో ప్రాఫిట్స్ వస్తాయి అంటూ ఎవరికి ఎక్కడ ఏ స్ట్రాటజీ లేదండి. ఎవరికి అలాంటి స్ట్రాటజీస్ కూడా తెలియవు. అలా ఎవరన్నా తెలుసు అంటుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అతనికి మీతో అబద్ధం చెప్తున్నాడు అతను అనేసని. సో, ఇంట్రాడేలో ఒక స్ట్రాటజీని పట్టుకుంటే మీకు ప్రాఫిట్స్ వస్తాయనేది ఎక్కడా ఉండదండి. సో, ఒకసారి మీరు ఈ స్ట్రాటజీని చూడండి. సో, చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ చేసి మీకు నచ్చినట్లయితే మీ ట్రేడింగ్ టెర్మినల్లో పెట్టుకోండి. ఓకేనా? సో, ఒకసారి దానికోసం అయితే ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో, ఇది వచ్చేసి సీమెన్స్ స్టాక్ అనమాట. సో, ఓకే, ఇది కాకుండా మీకు వేరే ఏదైనా స్టాక్ అయినా నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటానండి. సో, మ్యారికో తీసుకుందాము. సో, ఇప్పుడు మనకు మ్యారికో ఓకేనా. సో, ఇది మ్యారికో స్టాక్ అండి. సో, మీకు టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్లో ఉందండి. సో, ఎక్కువ మంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే కదా ఇంట్రాడే చేస్తుంటారు. సో, బిగినర్స్ కూడా ఎక్కడ వింటారో తెలియదు కానీ అందరూ 5 మినిట్స్ టైం ఫ్రేమ్నే పట్టుకుంటారు. సో, నేనైతే నా పర్సనలీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ఇంట్రాడే అయితే చెయ్యను. నేను చాలాసార్లు చెప్పాను. నా టైం ఫ్రేమ్ వచ్చేసి ఇంట్రాడేకి 15 మినిట్స్లో నేను ట్రేడింగ్ అయితే చేస్తాను అన్నట్లు. ఓకేనా. సో, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ట్రెండ్ని ట్రెండ్ కన్ఫర్మేషన్ నేను హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకున్న తర్వాత లోవర్ టైం ఫ్రేమ్ అయిన 5 మినిట్స్ అండ్ 1 మినిట్లో ఏదో ఒక టైం ఫ్రేమ్లో నేను పొజిషన్ ఎంటర్ అయ్యే ముందు ఆ ట్రెండ్ని చెక్ చేసుకుంటాను అన్నట్లు. ఓకేనా. ఇది షార్టర్ టర్మ్ ట్రెండ్ కోసం నేను ఇది యూస్ చేస్తాను. సో, క్లియర్ కదా. సో, ఎక్కువ మంది యూస్ చేస్తారు 5 మినిట్స్ టైం ఫ్రేమ్నే ఇంట్రాడే కోసం. సో, మీరు కూడా నేను కూడా స్టార్టింగ్ టైంలో 5 మినిట్స్ టైం ఫ్రేమ్నే యూస్ చేసేవాడిని ఇంట్రాడేకి. సో, ఆ తర్వాత కొంత ప్రాక్టీస్ మీద నేను 15 మినిట్స్కి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, ఓకే. సో, నేను నార్మల్ క్యాండిల్స్టిక్స్ యూస్ చేసేవాడిని. సో, ఇప్పుడు జపనీస్ క్యాండిల్స్టిక్స్ని వదిలేసి హైగనాషి క్యాండిల్స్టిక్స్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఓకే, మీకు నార్మలీ మీరు ఏదైనా ఒక స్టాక్ని చూస్తున్నట్లయితే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మ్యారికో ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో, దీంట్లో నేను చెప్పబోయే స్ట్రాటజీ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి. సో, దానికోసం అయితే మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళండి. సింపుల్గా మీకు ఇండికేటర్ టూల్ బార్ ఉంటుంది. సో, మీరు ఇది జెరోదాలో కావచ్చు, అప్స్టాక్స్లో కావచ్చు, ట్రేడింగ్ వ్యూలో కావచ్చు, లేకపోతే investing.comలో కావచ్చు, .inలో కావచ్చు. సో, ఇక్కడ మీకు సేమ్ అనమాట. సో, అక్కడికి ఈ చార్ట్స్ అనేవి సేమ్గా ఉంటాయండి. సో, ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అనేవి ఈ 4 ప్లాట్ఫామ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, వేరే ఇతరత్ర ప్లాట్ఫామ్స్ వాడుతున్నట్లయితే మీ టూల్ బార్లో ఇండికేటర్స్ ఎక్కడున్నాయో చూసి అందులో ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, ఓకేనా. సింపుల్గా నేను ఇప్పుడు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ని రెండింటిని తీసుకుంటానండి. సో, EMA అని టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ రాదు. ఎక్స్‌పోనెన్షియల్ అని టైప్ చేయాలి. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో, 1, 2. సో, 2 టైమ్స్ మీరు తీసుకున్నట్లయితే మీకు బై డిఫాల్ట్గా వచ్చేసి 9 వస్తుందండి. సో, 9ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో, మూవింగ్ యావరేజెస్ వచ్చి ఫస్ట్ మూవింగ్ యావరేజ్ వచ్చి మనకు 25 తీసుకోవాల్సి ఉంటుందండి. సో, 25 తీసుకోండి. సోర్స్ వచ్చేసి క్లోజ్లో పెట్టండి. సో, మీరు 25కి వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చుకోండి. సో, మీకు అపీరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో, ఓకే. సో, గ్రీన్ ఇచ్చిన తర్వాత సో, కొంత డార్క్ చేసుకోండి. సో, మీకు ఈ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఫస్ట్ అప్లై చేసిన తర్వాత నేను చెప్తాను. సో, అంతవరకు కొంత ఓపికగా ఉండడానికి ట్రై చేయండి. సో, ఓకే. సో, ఇన్పుట్ తీసుకోండి. సో, ఇక్కడ మీరు 15 తీసుకోండి. ఓకే, 50 తీసుకోండి. దానికి వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేయండి. సో, రెడ్ తీసుకున్న తర్వాత సో, మీరు కొంత టిక్ చేసుకోండి. సో, చూడడానికి బాగుంటుంది. ఓకే, రైట్. సో, సింపుల్గా ఇలా మీరు అప్లై చేసిన తర్వాత
సో ఈ స్ట్రాటజీ ఎలా వాడాలి అదే కదా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎలా తీసుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది క్లోజ్డ్ చార్ట్ అండి. సో క్లోజ్డ్ చార్ట్లో ఏం చెప్పినా వర్క్ అవుతుంది. ఈ వన్స్ ఓపెన్ చార్ట్లో మీకు ఏ చెప్పినా వర్క్ అవుదండి. సో రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఓకేనా, మీరు నేను చెప్తున్నాను ఇక్కడ వర్క్ అయింది నాకు వర్క్ అవ్వలేదు అనేసి అని చెప్పకండి. సో ఇది సింపుల్గా మీకు అర్థం అవడం కోసం క్లోజ్డ్ చార్ట్ తీసుకొని చెప్తామండి. సో బట్ ఓపెన్ చార్ట్లో మీకు మీరుగా మీ సొంతంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఓకే రైట్. సో మీరు ఇక్కడ నార్మల్ బేసిక్ క్రాస్ ఓవర్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది కదండి. సో ఎప్పుడైతే రెడ్ లైన్ని ఓవర్కమ్ చేసి మనకు గ్రీన్ లైన్ అంటే లాంగర్ టర్మ్ ఈఎంఏని షార్టర్ టర్మ్ ఈఎంఏ క్రాస్ ఓవర్ చేస్తే మనకు బై అని అర్థం. సో ఓకేనా, సో మీకు సింపుల్గా ఉండడం కోసం అయితే రెడ్ని గ్రీన్ ఓవర్కమ్ చేసినట్లయితే మీరు బై. ఓకేనా, అలాగే రెడ్ లైన్ గ్రీన్ని ఓవర్కమ్ చేసినట్లయితే సెల్. ఓకేనా, సో క్లియర్ కదా. సో ఇక్కడ మనకు అది ట్రెండ్ని చెప్తుందండి. ఓకే, నేను ఇప్పుడు చెప్పింది బై ట్రెండ్ సెల్ ట్రెండ్ అనమాట. గ్రీన్ లైన్ పైన ఉంది అంటే అది బై ట్రెండ్. ఓకేనా, బయింగ్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్. ఓకే, సో అదే రెడ్ లైన్ పైన ఉంది అంటే అది నెగిటివ్ ట్రెండ్. ఓకేనా, లేదా సెల్లింగ్ ట్రెండ్ అని అర్థం. ఓకేనా, సో రైట్. ఇక్కడ మీరు చూసారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఈడ మనకు గ్రీన్. ఓకేనా, అంటే ఇక్కడ మనకు బయింగ్ అంటే మనం ఇక్కడ బయింగే చేయాలి ఈ స్టాక్లో, సెల్లింగ్ అయితే చేయకూడదు. ఓకేనా, సో ఇక్కడ మనకు రెడ్ లైన్ కింద ఉంది, గ్రీన్ లైన్ పైన ఉంది. సో ఇక్కడ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్తానండి. సో మీ యొక్క బయ్యింగ్ ప్రైస్ అనేది, సో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ అన్నది ఈ మూవింగ్ యావరేజ్ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ మీరు బై ఆర్డర్ని ప్లేస్ చేసి పెట్టండి. ఓకేనా, సో బై ఆర్డర్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు, మీరు ఇక్కడ లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఒకవేళ పైకి వెళ్తూ ఉంటే మీరు మీ ఆ బయ్యింగ్ ఆర్డర్ని కూడా మూవ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మీకు మూవింగ్ యావరేజ్ కాడికి ప్రైస్ వస్తుందో అప్పుడు మీకు ఆర్డర్ అయితే ట్రిగ్గర్ అవుతుందండి. సో మీరు ఇక్కడ పెట్టాల్సిన ఆర్డర్ ఏంటి, బై ఆర్డర్. ఓకేనా, సో ఓకే. సో ఇప్పుడు మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ మీకు ఈ స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ మీరు బై ఆర్డర్ ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో ప్రైస్ వచ్చి ఎప్పుడైతే బై ఆర్డర్ని ట్రిగ్గర్ అవుతుందో వెంటనే మీరు నెక్స్ట్ మీ స్టాప్ లాస్ అన్నదాన్ని మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అనేసి అని. ఓకేనా, సో ఎక్కడైతే రెడ్ లైన్, సో సెకండ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో సో ఇదనమాట. సో దీనైనా మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు, లేదు దీనికంటే కొంత కింద అయినా మీరు స్టాప్ లాస్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకేనా, సో ఈ రెడ్ లైన్ కంటే పైకి అయితే స్టాప్ లాస్ని తీసుకెళ్ళకండి. సో ఈ రెడ్ లైన్ కంటే కిందనే స్టాప్ లాస్ని పెట్టండి. ఓకేనా, సో పెట్టిన తర్వాత సో ఇప్పుడు మీరు టార్గెట్ ఎక్కడ పెట్టాలి, సో క్లియర్ కదా. సో ఇక్కడ మీరు ఎంటర్ అవుతారు. సో ఇది మీ స్టాప్ లాస్. ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్కి డబల్ అనమాట. సో ఇది 1 రూపీ అయితే ఇక్కడ నుంచి మీరు 2 రూపీస్ మీరు టార్గెట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ఉందండి, 630 నుంచి 367 నుంచి 366 1 రూపీ అనుకుందాం. సో మనకు ఇక్కడ 2 రూపీస్ టార్గెట్ అనేది మనకు పెట్టాలన్నమాట. సో మీరు ఎగ్జాక్ట్గా అయితే పెట్టాల్సి ఉంటుందండి. సో దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది అవ్వద్దండి. సో మీకు రివార్డ్ ఎప్పుడు కూడా 1:2నే ఉండాలన్నట్లు. సో 1:2 కంటే తక్కువ అయితే మీరు ట్రేడ్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకేనా, 1:2 ఆర్ 1:3 ఆర్ 4 అలా ఉన్నప్పుడే మీరు ట్రేడ్లోకి వెళ్ళండి. సో 1:1 ఉంటే కూడా మీరు ప్రో అయ్యేంత వరకు 1:1 ట్రేడ్స్ కూడా టచ్ చేయకండి. ఓకేనా, 1:2 అంతకంటే అబోనే మీరు ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, 1:2 అంటే 1% లాస్ ఉంటే 2% ప్రాఫిట్ ఉండేటట్లు మీకు ట్రేడ్ని డిజైన్ చేసుకోవాలన్నట్లు. ఓకేనా, సో అర్థమైంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ మీరు ఈ ప్రైస్లో మీరు కనుక ఎంటర్ అయ్యి ఉంటే, సో ఇన్ కేస్ చెప్తున్నాను, ఇది క్లోజ్డ్ చార్ట్. ఓకే, సో ఈ ప్రైస్లో మీరు ఎంటర్ అయ్యి ఉంటే మీకు ప్రజెంట్ ప్రైస్ అనేది ఇక్కడికి వెళ్ళింది. ఓకేనా, సో వెంటనే మీరు మీ స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీకు వన్స్ మీ స్టాప్ లాస్ని మూవ్ చేయకండి, ట్రిగ్గర్ అయితే సైలెంట్గా ఎగ్జిట్ అయిపోండి. అలా కాకుండా మీరు ప్రాఫిట్లోకి కనుక వెళ్తున్నట్లయితే స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేయండి. సో మీరు ఎంత ఎక్కువ ట్రయల్ చేసుకుంటే మీరు అంత ప్రాఫిట్ని మీరు లాక్ చేసుకున్నట్లు అనమాట. ఓకేనా, సో మీరు తక్కువ ట్రయల్ చేసుకున్నట్లయితే తక్కువ ప్రాఫిట్ని లాక్ చేసుకున్నట్లు అనమాట. సో అది మీ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో ఓకేనా, సో ఇది బై పొజిషన్ ఇలా తీసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ పొజిషన్ కోసం చూద్దాం, ఏదైనా ర్యాండమ్గా ఒక స్టాక్ తగులుతుందేమో. సో మదర్సన్ సుమి, నో మ్యాక్డోల్స్, ఎస్. సో ఇక్కడ మ్యాక్డోల్. సో దీంట్లో చూసినట్లయితే మీరు ఎగ్జాక్ట్లీ ఇలాంటి పొజిషన్ అనమాట. సో ఇక్కడ మీకు రెడ్ లైన్ వరకు హిట్ అయిందండి. సో ఇక్కడ మీరు ఎక్కడ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే
మనకు పొజిషన్ అనేది ఇక్కడ ఇచ్చిందండి. సో ఎగ్జాక్ట్లీ మీకు నా మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు సెల్ పొజిషన్ తీసుకోవాలి. ఎందుకు మనకి ఇక్కడ రెడ్ లైన్ పైన ఉంది, గ్రీన్ లైన్ కింద ఉంది అంటే మనకి ఇది నెగిటివ్ ట్రెండ్ స్టాక్ అని మనకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకేనా. సో మీరు పొజిషన్ ఎక్కడ తీసుకుంటారండి. సో ఎగ్జాక్ట్లీ మీరు ఈ లైన్ కాడ అంటే ఇక్కడ మీరు పొజిషన్ అయితే తీసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీ స్టాప్ లాస్ అండి. సో మీకు ఈ రెడ్ లైన్ అనేది మీకు స్టాప్ లాస్ కదా. సో సింపుల్గా మీరు ఈ స్టాప్ లాస్ని అయితే పెట్టుకోండి. ఓకేనా. సో అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్. సో ఈ రెండింటి డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దానికి డబల్. సో ఎగ్జాక్ట్లీ మీరు ఈ రేంజ్లో మీరు స్టాప్ లాస్ని అయితే పెట్టుకోండి. టార్గెట్ని. సో ఇక్కడ మీరు సెల్ పొజిషన్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది మీ స్టాప్ లాస్, ఇది మీ ప్రైజ్ అనమాట, టార్గెట్ ప్రైజ్. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే త్వరగా హిట్ అయిపోయింది. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, తక్కువ టార్గెట్స్ పెట్టుకున్నట్లయితే త్వరగా మీ టార్గెట్ హిట్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. సో మీరు పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నారనుకోండి, మీ టార్గెట్ కంటే కూడా మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, చిన్న టార్గెట్స్ని పెట్టుకోండి, ఈజీగా అచీవ్ చేయండి. ఓకేనా. మీరు పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నారనుకోండి, ఒకేసారి బల్క్గా కోట్లు వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలి అన్నట్లు మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పెద్ద టార్గెట్ పెట్టుకుంటే మీరు మోస్ట్లీ స్టాప్ లాసే హిట్ అవుతుందండి. ఓకేనా. సో తక్కువ టార్గెట్లు పెట్టుకోండి, తక్కువ క్వాంటిటీ మెయింటైన్ చేయండి. సో సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మీరు క్వాంటిటీని ప్రిఫర్ చేసి పెద్ద టార్గెట్లను మీరు ఎయిమ్గా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీరు లాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో అదొకటి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మీ స్టాప్ లాస్ మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు. సో వెంటనే ప్రైస్ అనేది మూవ్ అవుతుంది కదా. సో ఇమ్మీడియట్గా మీ స్టాప్ లాస్ అన్నదాన్ని ట్రయల్ చేస్తూ వచ్చేయండి. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కువ స్టాక్స్ని అయితే చూస్ చేసుకోకండి. ఒక 4 స్టాక్స్ ఆర్ 3 స్టాక్స్లోకి ఇన్వాల్వ్ అవుతారు కదా పర్ డేలో. సో ఆ స్టాక్స్ అంతటితో ఆపేయండి. అంతకంటే ఎక్కువ పొజిషన్స్ని అయితే తీసుకోకండి. ఈ స్ట్రాటజీ బేస్తో మీకు చాలా స్టాక్స్ దొరుకుతాయి అన్నట్లు. సో ఇక్కడ మీకు లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ నిఫ్టీ 100 లిస్ట్ అనమాట. నిఫ్టీ 100లో ఉండే స్టాక్స్ అన్నిటిని నేను లిస్ట్ చేసి పెట్టుకుంటాను. సో ఈ లిస్ట్లో హాఫ్ ఆఫ్ ద స్టాక్స్ మీకు దొరుకుతాయండి. అంటే 50 స్టాక్స్ వరకు మీకు ఈ స్ట్రాటజీ ప్రకారం మీకు పొజిషన్ తీసుకోవడానికి, బై ఆర్ సెల్ పొజిషన్ ఏదో ఒక పొజిషన్ తీసుకోవడానికి ఈజీగా దొరికేస్తాయి. బట్ అలాగని మీరు అన్నిట్లోకి అయితే మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఒక 4 or 5 లిక్విడిటీ మంచిగా ఉండే స్టాక్స్, ఈ బ్యాంకింగ్ స్టాక్స్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే అవి హెవీగా మూవ్ అవుతుంటాయి, మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అలా లేదు, మీరు నార్మల్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చూస్ చేసుకున్నట్లయితే మీకు తక్కువగా మూవ్ అవుతుంటాయి. మీకు టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్ రెండు హిట్ అవ్వకుండా పోవచ్చు అనమాట. ఒక్కొక్క రోజు మనం చెప్పలేము అన్నట్లు. సో కొంత వాలటిలిటీ ఉండాలంటే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ని ప్రిఫర్ చేయండి. సో నేను స్టార్టింగ్లో బ్యాంకింగ్ స్టాక్స్లో ఎక్కువ ట్రేడ్ చేసేవాడిని, అవి కొంత హెవీగా మూవ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో అలా అనమాట. సో మీరు వన్స్ మీరు ఎప్పుడైతే ప్రాఫిట్లోకి ఇన్వాల్వ్ అవుతారో, సో ఇమ్మీడియట్గా మీ స్టాప్ లాస్ని అయితే ట్రయల్ చేస్తూ వచ్చేయండి అన్నట్లు. సో మీరు ఫైర్స్ ప్లాట్ఫామ్ మీరు కనుక చూసినట్లయితే, సో వాళ్ళు స్టాప్ లాస్, టార్గెట్, మీ ఎంట్రీ ప్రైస్ మూడింటిని మీకు స్క్రీన్ పైన ఇస్తారన్నట్లు. సో ఆ ఫెసిలిటీ చాలా బాగుంటుందండి. సేమ్ టు సేమ్ ట్రేడింగ్ వ్యూలో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో సేమ్ ద వే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్లు. సో వన్స్ మీరు అలాంటి ప్లాట్ఫామ్ వాడుతున్నట్లయితే మీరు డ్రాగ్ చేసేయండి. అలా కాకుండా మీరు వేరే ఇతరత్ర ప్లాట్ఫామ్స్ వాడుతున్నట్లయితే మీ స్టాప్ లాస్ అన్నదాన్ని ట్రయల్ చేసినట్లు మైండ్లో పెట్టుకొని సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో మీ స్టాప్ లాస్ ఎప్పుడైతే మీ ట్రయల్ స్టాప్ లాస్ని స్టాక్ ట్రిగ్గర్ అవుతుందో ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్స్ అన్నవి లాక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు లాస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. సో అలా లాస్ అవ్వకపోతే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా అయితే ఎదగడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మీరు లాస్ అవుతున్న కొద్దీ మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ కాలేరు. మీరు ప్రాఫిట్లో ఉన్న కొద్దే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్. మీరు 10 రూపాయల ప్రాఫిట్లో ఉన్నారా, 10 కోట్ల ప్రాఫిట్లో ఉన్నారా అనేది కాదు క్వశ్చన్. ఓకేనా. మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్. ఓకేనా. సో ప్రాఫిట్లో ఉండడానికి ట్రై చేయండి. ప్రాఫిట్లో చిన్నవి పెద్దవి అంటూ ఏమి ఉండవండి. సో ప్రాఫిట్ ఎప్పుడు ప్రాఫిటే. ఓకేనా. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి చిన్న స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి. మీకు వర్క్ అయితే యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.